కాబట్టి మార్కండేయ పురాణంలో కుమారులు 3 రకాలు అని చెప్పారు. మార్కండేయ పురాణంలో కొడుకులు 3 రకాలు అని చెప్పారు. ఒకటి, తండ్రి సంపాదించిన కీర్తి, ధనం, ఆ తర్వాత పరాక్రమం మొదలైన వాటిని పోగొట్టకుండా నిలుపుకునేవాడు మధ్యముడు. తండ్రి సంపాదించినటువంటి కీర్తిని, ధనాన్ని, పరాక్రమత అంటే ధైర్య సాహసాలు, తండ్రి సంపాదించిన కీర్తి, ప్రతిష్టలు మరియు సంపాదన, ధనం, పరాక్రమం మొదలైన వాటిని పోగొట్టకుండా నిలుపుకునేవాడు మధ్యముడు. నిలుపుకుంటే చాలు, నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు, మీ అయ్య సంపాదించిన ఆస్తిని నువ్వు నిలుపుకుంటే చాలు అని మనం వింటూ ఉంటాం మాటలు సమాజంలో. కాబట్టి తండ్రి సంపాదించిన కీర్తి, ధనం, పరాక్రమం మొదలైన వాటిని పోగొట్టకుండా నిలుపుకునేవాడు మధ్యముడు. 2, తండ్రి సంపాదించిన కీర్తి, ధనాలే కాక స్వశక్తితో మరింత ఆ సంపదలను ఇనుమడింపజేసేవాడు ఉత్తముడు. అకార్డింగ్ టు మార్కండేయ పురాణం, తండ్రి సంపాదించిన కీర్తి, ధనాలే కాకుండా తాను తన స్వశక్తితో మరింత ఆ సంపదను ఇనుమడింపజేస్తే అతనిని ఉత్తముడు అంటారు. తండ్రి సంపాదించిన కీర్తి, ధనాలే కాక స్వశక్తితో మరింత ఆ సంపదలను అభివృద్ధి చేసేవాడు, డెవలప్ చేసేవాడు ఉత్తముడు. తండ్రి సంపాదించిన కీర్తి, ధనం, పరాక్రమం మొదలైన వాటిని పోగొట్టకుండా, చెడగొట్టకుండా నిలుపుకునేవాడు మధ్యముడు. అలానే తండ్రి తాలూకా పై సంపదలను నాశనం చేసేవాడు. పై సంపదలను మీన్స్ కీర్తి ప్రతిష్టలు, ధనం, పరాక్రమం. వీటిని నాశనం చేసేవాడు అధముడు.